ఒకసారి ఆలోచించి కళ్ళు తెరిచి ఇంకా అటు చూడదు. అందరూ కళ్ళు పోయి కళ్ళు మూసుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించే సమయం. బండ పైన నీ యొక్క పునాది స్థిరంగా వేయబడుతున్నాడు. బుద్ధిమంతులు పోలి ఉండే స్థితిని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ రాత్రి. హిజ్కియా వలె నీవు కూడా నీ ఇంటి వలె ఆశీర్వదించబడుతున్నావు. హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడు నీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హిజ్కియాకు ఇచ్చిన బలము, శక్తి, ఆరోగ్యం వల్లే నీకు ఉన్న వ్యాధి, బాధ, బలహీనతను తొలగించి నీ యొక్క కుటుంబంలో ఉన్న అది ఏ రోగమైన, ఏ జబ్బైన, సమస్య అయినా, అప్పులైన, అవమానాలైనా తొలగించి నీ కుటుంబంలో నెమ్మది కలిగించబోతున్నాడు. ఈ రాత్రి ఘనమైన కార్యం నీ పట్ల జరుగుతుంది. నా పట్ల అద్భుతం జరగాలని నేను ఆశపడుతున్నానయ్యా. నా భర్త పట్ల అద్భుతం జరగాలయ్యా. నా భార్య పట్ల గొప్ప కార్యం జరగాలయ్యా. నా బిడ్డల పట్ల అద్భుతం జరగాలయ్యా. నా తల్లిదండ్రుల పట్ల అద్భుతం జరగాలయ్యా. నా కుటుంబంలో గొప్ప కార్యం జరగాలయ్యా. నా సంఘం దీవించబడాలయ్యా అని ఆశ నీకుంటే, ఎవరైనా మారాలి, ఏదైనా అద్భుతం జరగాలని ఆశ నీకుంటే సిగ్గుపడకుండా నీ కుర్చీ పైకెత్తాడు. నీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు నీ వైపు చూస్తున్నాడు. చేతులు పైకెత్తులు నీ వైపు చూస్తున్నాడు. నీ సంఘాన్ని, నీ సేవను, నీ కుటుంబాన్ని, నీ బలహీనతను విడిపించి అద్భుతమైన కార్యాలతో నిన్ను వాడుకోబోతున్నాడు, నడిపించబోతున్నాడు. సిగ్గుపడకుండా నీ కుడి పైకెత్తు. ఓ రీపాల అశ్నోత్రి అన్నదికి దిది అన్నది దిక్కను కురికెల వరకును కుషాబాదికవా ఏసయ్యని కొనను. ప్రేమగల తండ్రి, జాలిగల ప్రభు నీ కొందనాలు, స్తోత్రాలు. వేల కొలది స్తుతులు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. బండ పైన తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండండి. ఈ మాటలు విని ఆ మాట చొప్పున చేయవారు అన్నారు తండ్రి. సంఘములో నమ్మకమైన సాక్షులుగా అయ్యా, సంఘములో అయ్యా ప్రతి విషయంలో అయ్యా జీవము గల సాక్షులుగా ఉండినట్లు సేవకులు చేతి కింద, సేవకురాలు చేతి కింద అణిగిమణిగి ఉండేవాళ్ళుగా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టాలు తొలగించి, బాధలు తొలగించి, వ్యాధులు తొలగించండి. చేతులెత్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతాలు చేయను ఆయన. వారికి ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో, ఆ సమస్త సమస్యలు, వ్యాధులు యేసు నామములో కలిగి పోవును గాక. నీ కృప చేత నింపి నడిపించి హిజ్కియా వలె గొప్ప ఆశీర్వాదం పొందే కృప తెచ్చి బండ పైన తన ఇల్లు కట్టుకునే స్థితిని కలిగించి తన ఇల్లును శుభ్రం చేసుకునే కృప తెచ్చి అయ్యా, ఈ రాత్రి ఇక్కడ మీరు నేర్పుకున్న సంఘాన్ని దీవించు, సంఘస్థులందరినీ దీవించు, సంఘ సేవకులు దీవించు, సేవకులను దీవించాలి, బిడ్డలు దీవించాలి. అయ్యా, నాతో కూడా ఉన్నాయి ఇక్కడ అయ్యా, మీ సేవకులు చాలా మంది ఉన్నారు నాయన. సేవకులందరినీ దీవించు నాయన. సేవకుల కుటుంబాలను దీవించు నాయన. వారి సంఘాలను దీవించు నాయన. వారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. వారి పట్ల మీ కృప తోడుకొంచండి. ఇప్పుడు నాకు మీరు ఇచ్చిన ఆరోగ్యం స్తోత్రాలు ఇంకా మీ కృపలో ముందుకు నడిపించండి. సమస్త మహిమ